అందరికీ వందనాలండి. మంచిది. మరి ఆరో మాటగా మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువు. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఇక మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సమాప్తము అయినది. దేనికి సమాప్తమైనది ప్రశ్న. సమయం మనకే తక్కువే కనుక టక్ మనం ముగించుకున్నాం. యేసుక్రీస్తు వారు దేనికి సమాప్తమైనదని మనం మాట్లాడుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని యొక్క చింతము నెరవేర్చుటయు ఆయన పని తొద ముట్టించటయు ఏమైందంట ఆయనకి? ఏందయ్యా అన్నం తినలేదా అని అడిగితే నాకు ఉన్నటువంటి అన్నం ఏందో తెలుసా, నాకున్నటువంటి సమయం ఏందో తెలుసా. సమయం చాలా విలువ కలిగింది. ఆ సమయాన్ని సద్వినియోగపరిచినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అంటే ఆహారం తినేటువంటి వాతావరణం కూడా ఆయనకి లేదు, ఎందుకంటే పని ఉంది కాబట్టి. దేవుని యొక్క పనిని ముగించే విషయంలో ఒకటి అనుకోండి. తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అంటే ఏం చేయడానికి? సేవ చేయటానికి. పరిచారం అనగా సేవ చేయటానికి. చదవమ్మా. పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చిన. మొదటిదేమో దేవుని యొక్క పనిని ముగించడానికి, రెండవదేమో తాను పరిచర్య చేయటానికి, మూడవది గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలోనికి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఒకటే మొట్టమొదటి ఏం చెప్పానమ్మా? అది ఇన్నోళ్ళు అయితే టక్కని చెబుతారు. మీరు ఏదో కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలేకపోతున్నారు. మొట్టమొదటిది ఏంటిది? దేవుని చిత్తం నెరవేర్చడం. రెండోది పరిచారం చేయటం. మూడోది ప్రాణం పెట్టడం. అనేకుల నిమిత్తం తన ప్రాణం పెట్టడం. అంటే ఇంకా మనం రాసుకోవాలంటే చాలా ఉండే కనుక మనకు సమయం లేదు కనుక మూడింటిని తీసుకున్నాం మనం. ఒకటి ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చడం, ఇంకొకటి పరిచర్య చేయటం, ఇంకొకటి ప్రాణం పెట్టడం. ఈ మూడు విషయంలో ఏం మాట్లాడుతున్నాడంటే సమాప్తము అయినది. దేనికి సమాప్తం అయినది? ధర్మశాస్త్రమునకు సమాప్తం అవుతుంది. లేదా ఎవరైతే తన మీద నిందలు మోపుతున్నారు చూడు, ఈ నింద ఇదంటారు చూసారా? అపవాది దాని యొక్క తంత్రములను మనం ఎరిగిన వాళ్ళం కనుక అపవాదిని కూడా తన యొక్క మరణశిక్షతోటి బంధించేటువంటి పరిస్థితి కూడా మనకు అడగపడింది. ఓవరాల్గా ఏమైందంటే దేవుడు తనకిచ్చినటువంటి చిత్తాన్ని ముగించి సమాప్తపరిచాడు. మరి మనకు కూడా టాస్క్ లేదా? మనకు కూడా ఏం లేదా? మనం పుట్టాము, పెరిగాము, పెళ్ళిళ్ళైనవి, వివాహాలైనవి, కుటుంబం వచ్చింది. ఇంకేనా? ఇంకేం లేదా? ఒకటి అనుకుందాం, దాన్ని నెరవేర్చి మనం ముందుకెళ్దాం. అబద్ధం ఆడకూడదు. ఇదేంటిది? ఇది టాస్క్ అనుకుందాం, లేదా నిర్ణయం అనుకుందాం. ఇది ఎప్పుడు మనం చెప్పుకోగలుగుతాం సమాప్తమైనదని? 1 సంవత్సరం రోజులు మనం ఆడకుండా ఉన్నప్పుడు దాని విషయంలో మనం ఏం చేయగలుగుతాం? అమ్మయ్యా దీని విషయంలో నేను జయించా. తర్వాత ప్రేమించటం, తర్వాత అసూయను విడిచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే, ఒక పరిధిగా పెట్టుకుంటే ముందున్న రోజుల్లో మనం వీటన్నిటిని కూడా ముగించుకొని జయించేటువంటి వాతావరణం మనకు ఉంది. ఏదో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను మనం చెప్పి కూర్చొని లెగిసి వెళ్ళిపోయే వారిగా ఉంటే ఉపయోగం లేదు.
మీకు ఇంకా అర్థం కావాలంటే మా సెంటర్లో చాలామంది చిరువు మోస్తున్నారు. అసలు వాళ్ళని చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయి. మీరు చూసారో చూడలేదు, ఆ పాటలకి, ఆ మ్యూజిక్స్కి, ఆ ఇదికి వాళ్ళందరూ తాగుపోతుండే. కొద్దిగా వచ్చి సాయంత్రం దాకా తాగుతూనే ఉంటారు. అయినా కానీ వాళ్ళు ఆ ఫీలింగ్స్కి వాటికి అలా ఎవరు ముందాకుండా వచ్చి ఆ కార్యక్రమంలో ఏకీపెడుతూ నేను 100 మంచిగా తీసుకెళ్ళా పంచి పెడతానని. వాళ్ళు నేను పోయేసరికి లేట్ అయింది, ఎవరు లేరు. తర్వాత సాయంత్రం పొందాలని ఫ్రిడ్జ్లో పడేశాను. అంటే ఏది ఏమైనా దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుడు అంటే అభిమానం ఉంది. కాకపోతే ఆయనలో వచ్చి బతకటమే గొప్ప టాస్క్. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాం కనుక మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో, దేవుడి సన్నిధిలో ఎలా గడుపుతున్నామో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని మనకిచ్చినటువంటి పనులను తుదముట్టించే వారిగా మనం కూడా నిలబడదాం, బలపడదాం, దేవుని యందు నమ్మకం కలిగి జీవిద్దాం. అందరికీ వందనాలు.